సో ఇది థర్డ్ సమ్ అనమాట, స్పీర్మాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్లో. దీంట్లో మనకి డైరెక్ట్గా ర్యాంక్స్ అయితే ఇవ్వలేదు, మనం ఇచ్చిన వాల్యూస్ నుంచి మనం ర్యాంక్స్ అనేవి కనుక్కోవాలి. సో సొల్యూషన్లో ఫస్ట్ మనం ఫార్ములా రాసుకుందాము. 1 మైనస్ 6 ఇంటూ సిగ్మా డిఐ స్క్వేర్ n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. సో మనకి కావాలి. మనకి ఇప్పుడు డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి మనం ర్యాంక్స్ కనుక్కోవాలి. సో మనం ఇచ్చిన వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూనేమో ర్యాంక్ 1 అంటాము, అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. మనకి ఇచ్చిన వాల్యూస్ ఇవి డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటే డిక్రీజింగ్ ఆర్డర్లో హైయెస్ట్ ఎంత 98, తర్వాత 90, దెన్ తర్వాత 82, తర్వాత 78, 75, 65, 62, దెన్ 50స్లో ఏం లేవు కదా, 40స్లో ఏం లేవు, 39, 36, 25, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మనం ఇచ్చినకి 10 వాల్యూస్ కాబట్టి మనకి 10 వాల్యూస్ వచ్చాయి. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఇవి ర్యాంక్స్ అనమాట. సో ఈ 78 ప్లేస్లో ఎంతైతే ఈ నెంబర్ ఎంత 4. సో అలా మనం ఎక్స్ వై వాల్యూస్ కనుక్కుంటాం. సో ఇక్కడ నేను టేబుల్ గీసేస్తున్నాను. ఇచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది, 10 మెంబర్స్, 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాథ్స్ మ్యాథ్స్ వాల్యూస్ వేసుకుందాం. 78, 36, 98, 25, 75, 82, 90, 62, 65, 39. సో ఇప్పుడు మ్యాథ్స్ యొక్క ర్యాంక్స్, ఈ ర్యాంక్ ఎక్స్ అనుకుందాం. సో 78 ప్లేస్లో ఇవి ర్యాంక్స్ ఇలా తీసుకుందాం. సో 78 ప్లేస్లో ఎంత ఉంది, 4. 36 ప్లేస్లో 9, 98 ప్లేస్లో 1, 25 ప్లేస్లో 10, 75 ప్లేస్లో 5, 82 ప్లేస్లో 3, 90 ప్లేస్లో 2, 62 ప్లేస్లో 6, 65 ప్లేస్లో 7, 65లో 6, 39లో 8. ఇవి ర్యాంక్స్ అనమాట. సో ఇలానే ఫిజిక్స్కి డిసెండింగ్ ఆర్డర్ రాయండి, రాసి ర్యాంక్స్ కనుక్కోండి. ఇది మాత్రం నేను చేయడం లేదు, డైరెక్ట్గా నేను వాల్యూస్ వేసేస్తున్నాను. సో ఇచ్చిన ఫిజిక్స్ వాల్యూస్ 84, 51, 91, 60, 68, 62, 86, 58, 53, 47. ఇవి నేను టేబుల్ డ్రా చేయట్లేదు కాబట్టి దానికి నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి ఇలా గీసిన అనమాట. సో ఇవి కూడా డిసెండింగ్ ఆర్డర్లో రాసి నేను ఒక ర్యాంక్ అరేంజ్ చేస్తే వచ్చే వాల్యూస్ 3 9 1 6 4 5 2 7 8 10 ఇవి వస్తాయి ఫిజిక్స్ ర్యాంక్స్. ఇప్పుడు ర్యాంక్ డిఫరెన్స్ డిఐ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై, ఈ వై ఇది ఎక్స్. సో ఆ వాల్యూస్ 1 0 0 4 1 -2 0 0
-2 -2 ఇవి వస్తాయి అన్నమాట. సో DI స్క్వేర్ కనుక్కోవాలి. 1 స్క్వేర్ 1, 0 స్క్వేర్ 0, 0 స్క్వేర్ 0, 4 స్క్వేర్ 16, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 0 0 4 4. సో దీని యొక్క టోటల్ సిగ్మా DI స్క్వేర్ ఎంత అవుతుంది? 30 వస్తుంది. సో ఇక్కడ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసేద్దాం. 1 - 6 × 30 బై మొత్తం ఎంత n వాల్యూ 10, n = 10 ఇక్కడ. సో 10 × 10 స్క్వేర్ -1. సో 1 - 18, 10 × 100 - 1. సో 1 - 18/10 × 99. సో ఇక్కడ 0 ఇక్కడ క్యాన్సిలేషన్ అయిపోద్ది కాబట్టి నేను లేదు. సో ఇప్పుడు వేద్దాంలే. 1 - 180/990. సో ఇది క్యాన్సిల్ అయిపోద్ది. 1 - 18/99. దట్ మీన్స్ 1 - 2/11. ఇది 1 - సో దీనికి మనం LCM చేద్దాం. 11 11లో 11 ఇది 1. సో LCM 11 చేస్తే LCM 11లో 1 11 టైమ్స్, 11లో 2 11 11s 1 time, 1 × 2 2. సో 11 - 11/11. సో 9/11 = 0.82 వస్తుంది. ఇది కోఎఫిషియంట్ కోరిలేషన్ యొక్క ఫార్ములా. ఇది టేబుల్ అన్నమాట. సో డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చినప్పుడు మనమే ర్యాంక్స్ కనుక్కొని మనమే దాని యొక్క ఫైనల్ ఆన్సర్ అనేది కనుక్కోవాలన్నమాట. సో ఇలా టేబుల్ నీట్గా డ్రా చేసుకొని, నేను నీట్గా డ్రా చేయకుండా నార్మల్గా గీస్తున్నా. దానికి నేను మధ్య మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. సో ఈ సమ్ మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.